దేశ రాజధాని ఢిల్లీలో భారీ మార్పులకు నాంది పలికింది ప్రభుత్వం. నగర వ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాల వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో 2 దశల్లో లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ మొదటి దశలో అమర్చిన కెమెరాల్లో చాలా వరకు హైక్విజన్ వంటి చైనా కంపెనీలకు చెందినవిగా గుర్తించారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ పరికరాలపై భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. సున్నితకరమైన డేటా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలోనే సుమారు 50,000 కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ మరియు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు ఉన్న కొత్త నిఘా పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి పర్వేజ్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, నిఘా వ్యవస్థ అనేది కేవలం ప్రదర్శన కోసం కాదు, డేటా భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం మరో ముఖ్య విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ మార్పులు దశల వారీగా అమలు చేస్తారు. నగర భద్రతకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తానికి ఢిల్లీలో తీసుకున్న ఈ నిర్ణయం దేశ భద్రతా విధానాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. హైక్విజన్ వంటి విదేశీ పరికరాలపై పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు భవిష్యత్తులో ఇతర నగరాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. భద్రత కోసం తీసుకున్న ఈ భారీ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.